రాజా సాబ్ చిత్రానికి చివరి నిమిషంలో అన్ని భలే కలిసొచ్చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాకు హైప్ లేదు. ఓవర్సీస్ బుకింగ్స్ చాలా డల్గా ఉన్నాయని అనుకునేవాళ్ళు. కానీ గత 2 రోజుల నుంచి ఓవర్సీస్లో కలెక్షన్స్ బాగా పిక్ అయ్యాయి. టికెట్ రేట్స్ వస్తాయో లేదో అని భయపడేవారు. ఇక ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ జీవో వచ్చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ప్రీమియర్ షోస్ టికెట్స్ కొన్ని చోట్ల హాట్ కిక్కుల్లా అమ్ముడుపోయాయి. కొన్ని చోట్ల డల్గా ఉన్నాయి. తెలంగాణకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్ రేట్స్ జీవో మాత్రం ఈ రోజు వచ్చే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సినిమాతో పాటు విడుదల కావాల్సిన జననాయకన్ చిత్రం వాయిదా పడడం మరో ఎత్తు. ఒక మాటలో చెప్పాలంటే జాక్ పాట్ అని చెప్పాలి. ఈ సినిమా తెలుగు వెర్షన్కి కూడా మంచి రిలీజ్ ఇచ్చారు. ప్రతి సెంటర్లోనూ టాప్ థియేటర్ని బుక్ చేసుకున్నారు బయ్యర్స్. ఇక సినిమా సోలో రిలీజ్ లేకుండా పోతుందే అని ప్రభాస్ అభిమానులు ఏడవని రోజు అంటూ లేదు. ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడడంతో జననాయకర్కి కేటాయించిన థియేటర్స్ కూడా రాజాసాబ్కే వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల గ్రాస్ నంబర్స్ ఎవరు ఊహించని రేంజ్లో రావచ్చు. ఉదాహరణకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ని తీసుకుంటే ఇక్కడ రాజాసాబ్కి కేవలం 3 థియేటర్స్ మాత్రమే కేటాయించారు. ఇప్పుడు జననాయకన్ వాయిదా పడడంతో ఆ థియేటర్స్ అన్ని రాజాసాబ్కే వెళ్ళిపోయాయి. దీనివల్ల మొదటి రోజు 80 లక్షలు చేయాల్సిన సినిమా 1,30,00,000 చేసే రేంజ్కి వెళ్ళింది. ఇక ఓవర్సీస్లో కూడా ఇదే పరిస్థితి. జననాయకన్ చిత్రానికి కేటాయించిన షోస్ మొత్తం రాజాసాబ్కి వెళ్ళిపోతున్నాయి. ప్రైమ్ టైమ్ షోస్ కూడా రాజాసాబ్కే రానున్నాయి. ఇది మామూలు రేంజ్ బూస్ట్ కాదు. మొత్తానికి రాజాసాబ్ జాక్ పాట్ కొట్టినట్టే. మొదటి రోజు ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ ని రాబడుతుందా లేదా అనే అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ పై అంచనాలు పెట్టుకోవచ్చు. చూడాలి మరి ప్రభాస్ స్టామినా ఈ గ్యాప్ ని ఎలా ఉపయోగించుకోబోతోందో.